నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. దేశ రాజధాని నగరం ఢిల్లీలో శీతాకాలంలో గాలి కాలుష్యం వేధిస్తున్నది. దీంతో పాటు సూక్ష్మజీవ నాశక ఔషధాలకు లొంగకుండా మనుగడ సాగించే సత్తాగల యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఇక విషయంలోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. రాజధానితో పాటు చాలా ప్రాంతాల్లో ప్రమాద స్థాయిని దాటిపోయింది. ఇక నగరంలో దాదాపు 20 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లకు పైగా చేరుకుంది. ఢిల్లీలో గాలి పరిస్థితి మరీ దారుణంగా మారిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా గణాంకాలు చెబుతున్నాయి. కాలుష్యం కారణంగా చాలా మంది, ముఖ్యంగా శ్వాసకోశ రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో కమ్మేసే విషపూరిత పొగమంచు కేవలం శ్వాసకోశ ఇబ్బందులనే కాకుండా అంతకు మించిన ఆరోగ్య విపత్తును మోసుకొస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఢిల్లీ గాలిలో యాంటీబయోటిక్స్ ను సైతం ఎదురించే సూపర్ బగ్స్ ఉన్నాయన్నట్టుగా తేల్చి చెప్పింది. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతో పాటు సూక్ష్మజీవ నాశక ఔషధాలకు లొంగకుండా మనుగడ సాగించే సత్తాగల యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా స్టఫిలోకోక్సి అనే బ్యాక్టీరియా వృద్ధి చెందింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ నగరంలోని వివిధ ప్రాంతాలు, మురికివాడల్లో అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. ఇక పరిశోధకులు ఢిల్లీలోని రద్దీ మార్కెట్లు, మురికివాడలు, నివాస ప్రాంతాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వద్ద గాలి నాణ్యత గురించి చెక్ చేస్తున్నారు. అలాగే మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వద్ద గాలి నమూనాలను సేకరించారు. శీతాకాలంలో కాలుష్య గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కౌంట్ ప్రతి క్యూబిక్ మీటర్కు 16,000 కాలనీ ఫార్మింగ్ యూనిట్లుగా నమోదయ్యింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించిన సురక్షిత పరిమితి కంటే 16 రెట్లు ఎక్కువ. వర్షాకాలంలో వర్షాల వల్ల ఈ ప్రభావం కొంత తగ్గినప్పటికీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, తేమ కారణంగా ఈ సూక్ష్మజీవులు గాలిలో ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. ఇక ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు ఇంటి లోపల, వెలుపల గాలిలో ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫారసు చేసిన పరిమితుల కన్నా ఎక్కువగా ఈ బ్యాక్టీరియా కనిపించింది. శీతాకాలంలో ఇది అత్యధికంగా ఉంది. ఒక పరిశోధనలో ఒక ఔషధాన్ని నిరోధించి తట్టుకుని నిలిచే సామర్థ్యం 73% స్టఫిలోకోక్సిలో కనిపించింది. 1 కన్నా ఎక్కువ ఔషధాలను నిరోధించి మనుగడ సాగించే సామర్థ్యం 35% స్టఫిలోకోక్సి బ్యాక్టీరియాలో కనిపించింది. గాలిలోని పార్టికులేట్ మ్యాటర్ ఈ బ్యాక్టీరియాకు వాహకంగా పనిచేస్తున్నది. తద్వారా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతున్నదని ఈ అధ్యయనం తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. 2019 సంవత్సరంలో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్ల మంది ప్రజలు అకాల మరణం చెందారని గ్లోబల్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. 2000 నుండి ట్రక్కులు, కార్లు, పరిశ్రమల నుండి మురికి గాలి నుండి మరణించిన వారి సంఖ్య 55% పెరిగింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలైన చైనా, భారతదేశం కాలుష్యం కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ల నుండి 2.2 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఈ వీడియో గనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.